మాపై మిసైల్ దాడులు చేస్తే అణుబాంబు వేస్తాం. అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగానికి ఉక్రెయిన్కు బైడెన్ అనుమతి. అమెరికా నిర్ణయానికి కౌంటర్గా నిబంధనలు మార్చిన రష్యా. అణ్వస్త్ర దేశాల సాయంతో అణ్వస్త్రాలు లేని దేశాలు దాడి చేసిన ఉమ్మడి దాడినే లెక్క. మిత్రదేశం బెలారస్పై దాడి చేసిన అణుబాంబులు వేసేలా కొత్త రూల్స్. రష్యాపైకి 6 అమెరికా క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్. కథం దాడి తీవ్రమవుతుంది. ఇక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కాస్త ప్రపంచ యుద్ధంగా మారబోతున్నట్టు కనబడుతున్నది. ఎప్పుడైతే అమెరికా ఎంటర్ అయిందో యుద్ధ స్వరూపం మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నట్టు మనం భావించకూడదు. అమెరికా యుద్ధం చేస్తున్నది. పేరుకు ఉక్రెయిన్ దేశం కానీ టోటల్గా ఈ ఈ యుద్ధం ఆపరేట్ మొత్తం అమెరికా చేస్తుంది. కాబట్టి ఏం చేస్తాను, ఒకవేళ మా పైన కనుక నువ్వు అమెరికా ఇచ్చిన మిసైల్స్ కనుక వాడితే నేను అణుబాంబు వేస్తా అని పుతిన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి పడేసింది. ఇప్పుడు మనము రష్యా వైపు నట్టున్నాం. మొన్న పోయి ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుని కూడా కలిసి వచ్చిండు మన ప్రధాని. ఇప్పుడు ఈ యుద్ధం జరిగితే ఈ 2 దేశాలలో ఏదో ఒక దేశం వైపు అయితే మన దేశం నిలబడాలి. ఇటు అమెరికా దేశానికి భయపడి ఉక్రెయిన్ వైపు నిలబడితే ఇటు రష్యాకు శత్రువు అవుతాం మనం. పోనీ ఈ రష్యా అధ్యక్షుడు ఈ పుతిన్ మన మోడీని మించిన నీ అంత. ఒకవేళ ఈయనకే భయపడి ఈయన వైపు నిలబడితే అటు అమెరికాకు శత్రువు అవుతాం. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే భారతదేశం చాలా పెద్ద దేశం. ప్రపంచంలో ఉన్న టాప్ దేశాలలో మనదొకటి పెద్ద దేశం. కాబట్టి ప్రపంచ యుద్ధం వస్తే మనం ఎటువైపు నిలబడతాం అనేది ఓ ప్రశ్నార్థకంగా కనబడుతుంది. ఇక ఇది 2 సంవత్సరాలుగా ఈ యుద్ధం కొనసాగుతుంది. మరి ఇది చిలికి గాలివానైనట్టు అటేమో ఇజ్రాయెల్కును ఇరాక్ మధ్య యుద్ధం జరుగుతుంది, ఇటేమో ఉక్రెయిన్కును రష్యాకు మధ్య యుద్ధం జరుగుతుంది. మరి ఈ యుద్ధాలు కాస్త ప్రపంచ యుద్ధాలుగా మారితే మరి ఇక ఏమవుతుంది? ప్రపంచం ఎలాంటి యుద్ధాన్ని చూడవలసి వస్తుంది, ఎలాంటి కరువులు చూడవలసి వస్తుంది, ఎన్ని లక్షల కోట్ల మృతదేహాలను చూడవలసి వస్తుంది. అసలు ప్రపంచం అనగా మళ్ళేమైపోతుందనే ఓ భయాందోళన వాతావరణం అయితే నెలకొన్నది. అసలు ఈ యుద్ధం ఇది ఆగుతలేదు. ఇప్పటికే వేలాది మంది ఉక్రెయిన్లో చచ్చిపోయినలు, అటు ఇరాక్లో కూడా వందలాది మంది చచ్చిపోయినారు. ఇప్పుడు ఇది కాస్త అణుబాంబులు ప్రయోగించేదాకా వచ్చింది. ఆ లాస్ట్ సారి అది జపాన్ మీద హిరోషిమా నాగసాకి అని ఉంటుంది కదా, దాని మీద బాంబు వేస్తే ఇప్పటి వరకు పచ్చని గడ్డి మొలవలే. ఇక ఆ తర్వాత మళ్ళీ ప్రపంచ యుద్ధం రాలే. ఆ తర్వాత ఎవడు అణుబాంబు వేయలే. అక్కడ అణుబాంబు వేస్తే ఇంతవరకు పచ్చని గడ్డి మొలవలే. మానవుడు అక్కడ బతికే వీల్లేదు. మరి ఒకసారి అణుబాంబులు ప్రయోగిస్తే యుద్ధ స్వరూపమే మారిపోతుంది, మానవ జీవితాల స్వరూపమే మారిపోతుంది, మానవుడి ఉనికే మారిపోతుంది. ఆ అణుబాంబు ప్రయోగం ఎక్కడి దాకా ఉంటుంది, ఎలాంటి అణుబాంబు అనేది కూడా పసిగట్టలేని అవకాశం ఉంటుంది.